ఆర్డీఓ శ్రీలేఖ వ్యవహార తీరుపై దళిత, మహిళా, ప్రజా సంఘాల, రాజకీయ పార్టీల, జర్నలిస్టుల నేతలు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్, లీడర్ పత్రికా సంపాదకులు వివి రమణమూర్తికి విశాఖ ఆర్డీఓ శ్రీలేఖ తనకు లేని అధికారాలను కట్టబెట్టుకొని చట్టవిరుద్ధమైన నోటీసులు జారీ చేయడాన్ని వారు ఖండించారు. ఆర్డీఓ శ్రీలేఖ పంపిన నోటీసు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ చట్టవిరుద్ధంగా ఉందని, దాన్ని వ్యతిరేకిస్తూ నగరంలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారంతా భగ్గుమన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రాన్ని, పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఆమె నోటీసులు పంపించి బెదిరింపులకు పాల్పడే విధంగా అందులో సారాంశం ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు ప్రజలకు వాస్తవాలను వెల్లడి చేసే హక్కు ఉందని, ఆమె పంపిన చట్ట విరుద్ధమైన ఈ నోటీసు దాన్ని నిరాకరిస్తుందని అన్నారు. సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం లక్ష్మి, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ కన్వీనర్ న్యాయవాది కె పద్మ, కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు డెంకాడ ఆనంద్, ఏపీడబ్ల్యూజే నాయకులు సీనియర్ జర్నలిస్ట్ వర్మ, ఏపీ జర్నలిస్ట్ సంఘం నాయకులు ఈఎన్ఎస్ బాలు తదితరులు పాల్గొన్నారు. మీరంతా ఈ నాళాలు ఎట్లా చేస్తున్నారని ఇట్లాంటి న్యూస్లు మీరు ప్రకటించారు కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి మీ మీద మీ అక్రెడిటేషన్ రద్దు చేస్తాను, మీ పత్రికను కూడా సీజ్ చేస్తాను అని చెప్పేసి వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ వారెంట్ ఐపీసీ ప్రకారం ఇచ్చారా, సిఆర్పిసి ప్రకారం ఇచ్చారా, లేకపోతే భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఇచ్చారా, భారతీయ నాగరిక సురక్షా సంహిత తరపున ఇచ్చారా అని ఈ విషయాలకి మేము వెళ్ళడం లేదు. మేము మాట్లాడుతుంది అది వాస్తవమా కాదా. వాస్తవం కనుక ఇప్పుడు రైతులు ఇక్కడ మీరు కూర్చున్నారు వేదిక మీద, ముదపాక సంబంధించిన రైతులు రమణ, డాక్టర్ రామకృష్ణ వీరిద్దరు కూర్చున్నారు. ఆ ముదపాక రైతుల యొక్క భూములకు సంబంధించింది హైకోర్టు దాన్ని విశ్వసించింది. వార్తాపత్రికలో రాసిన నిజాన్ని దళితులకు సంబంధించిన భూములని అక్కడ ఉన్న కబ్జాదారు జగనన్న ఇళ్ల కాలనీల కోసం ల్యాండ్ పూలింగ్ చేసిన దాన్ని అక్కడ వాళ్ళకి సంబంధించిన అభివృద్ధి చేసి వాళ్ళ భూములకు సంబంధించి ఇచ్చిన డిఎంఆర్డీఏ ఇచ్చిన 900 గజాల స్థలాన్ని కూడా జలవిహార రామరాజు దగ్గర ఎంఆర్ ఆఫీస్ లో కూర్చొని ఆయన లాక్కుంటున్నాడు రెవెన్యూ వారి సమక్షంలో అని చెప్పి దాన్ని ఆపండి అని చెప్తే ఎవరు ఆపల. ఆ రోజు ఉన్న కర్తలు కానీ ఆ రెవెన్యూ యంత్రాంగం ఎవరు ఆపల. కానీ కోర్టు దగ్గరికి వెళ్తే వాళ్ళ భూములను మీరు పని చేయవద్దని చెప్పి కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఆ స్టేటస్ కోని కూడా అమలు చేయకుండా అక్కడ పనులు జరుగుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఫిర్యాదు చేస్తే ఏ ఎంఆర్ఓ సమక్షంలో ఆయన కూడుకొని చేయిస్తున్నాడో అది జరిగిందని ఫిర్యాదు చేస్తే మరి ఆర్టీఓ గారు ఆయనే పంపించి ఆయన మళ్ళీ క్లీన్ చిట్ కూడా అంటే అది నేరంలో భాగస్వామైనట్టు కాదా, నిజాన్ని నిర్భయంగా చెప్పడం కాదా. మరి నిజాన్ని నిర్భయంగా ఈ రోజు కూడా కట్టుబడి ఇప్పుడు పత్రికలో మేమందరం మాట్లాడాం, ప్రజా సంఘాలుగా మేమంతా ఉదపాక భూములు చేస్తున్న పోరాటంలో అందరం పాల్గొన్నాం, మేము గొంతెత్తి అరిచాం. పత్రికా మిత్రులు చాలా మంది రాశారు ఆ విషయాన్ని. మరి దాన్ని ఈ రోజు తప్పు అని చెప్పుకుంటే వాస్తవాలు పత్రికా ముఖంగా మేడం గారు చాలా చక్కగా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఇదిగో ఈ పాయింట్ మా మీద చెప్పారు, ఇది చెప్పారు, ఇవన్నీ అవాస్తవాలు, నేను చాలా పేరుగా పారదర్శకంగా మేము విచారణ చేశాము, మేము చేసినంత వాస్తవం అని చెప్పేసి దాన్ని ఖండించవచ్చు. పత్రికా ముఖంగా అన్ని విషయాలు కూడా చేయవచ్చు. కానీ మేడం గారు అట్లాంటి విషయాలన్నీ జోలికి వెళ్లకుండా తనకున్న ఏదైతే ఇప్పుడు అధికార దుర్వినియోగానికి మేడం గారు పాల్పడుతున్నారని మేము అంటున్నామో మళ్ళీ ఖచ్చితంగా ఈ రోజు ఈ నోటీసు ఇవ్వడం అనేది, వారెంట్ ఇవ్వడం అనేది ఇది కూడా అధికార దుర్వినియోగమే. ఒక అధికార దుర్వినియోగం మీద రాస్తే మరొక అధికార దుర్వినియోగానికి ఆవిడ పాల్పడి మేము మీది అక్రెడిటేషన్ రద్దు చేస్తాము వాటిలో రాసినందుకు పత్రికా స్వేచ్ఛ, ఈ రోజు భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రము ఇవన్నీ కూడా ఈ రోజు మన రాజ్యాంగం నిర్ధారించడం కాదు, పుట్టుకతో ఒక మనిషిగా మన జన్మ హక్కు అదని, ఆ మనిషిగా మన పుట్టిన ఈ జన్మ హక్కులని రాజ్యాంగం నిర్ధారించింది. ఈ రోజు మొత్తం రాజ్యాంగంలో చట్టబద్ధంగా వాటన్నిటిని ధృవీకరించారు. కాబట్టి ఈ రోజు చట్టానికి వాటన్నిటికీ భాష చెప్పాల్సిన న్యాయ వ్యవస్థ వాటి న్యాయ వ్యవస్థ భాష చెప్పింది స్పష్టంగా. ఏమని ఈ వీటన్నిటిలో కూడా స్టేటస్ కో మెయింటైన్ చేయమని. మరి ఎందుకు మెయింటైన్ చేయట్లేదు? స్టేటస్ కో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత అదే కదా. మరి ఉన్నతాధికారులు మేడం గారు ఇలా ఇస్తుంటే మరి కలెక్టర్ గారు ఎందుకు పర్యవేక్షణ చేయకుండా ఉన్నారు? మరి కలెక్టర్ గారు దీంట్లో జోక్యం చేసుకోవాలి కదా. ఇలా ఒక పత్రికకి వారెంట్ ఇష్యూ చేయడం అంటే ఇది చిన్న విషయమా? ఇదంతా ప్రజలతో కూడుకున్న విషయం కదా. ఆవిడ తను పబ్లిక్ పీస్ కి నష్టం చేస్తున్నారు అంటున్నారు, పబ్లిక్ కి అశాంతి గురి చేస్తున్నారు అంటున్నారు. తన అశాంతి పబ్లిక్ అశాంతి ఎట్లా అవుతుంది? తన అశాంతికి గురైతే ఈ రోజు మొత్తం లాండర్ ప్రాబ్లం ఎట్లా రైజ్ అవుతుంది? ఈరోజు పబ్లిక్ అంతా కూడా మొత్తం పీస్ అంతా మీరు డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి మీ మీద యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పేసి మేడం గారు ఆ విధంగా రాశారు. దీన్ని మేము ఉత్తరాంధ్ర ప్రజా సంస్థల భాగస్వామి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేడం గారు ఈ విధంగా చేయడం అనేది చాలా అన్యాయమైనది. ఇది మొత్తం కూడా చట్ట ఉల్లంఘన, ఇది మొత్తం భావప్రకటన స్వేచ్ఛ మీద దాడి, పత్రికా స్వేచ్ఛ మీద దాడి. ప్రజల వెనక కలం ఉంది, కలం వెనక జనం ఎప్పుడు ఉంటారు. ఈ రోజు ప్రజల వెనక ఉన్న కళాన్ని, ఆ కళాన్ని కాపాడుకోవడం అనేది
ఈరోజు ముదపాక రండి, లేకపోతే ముదపాక భూములకు సంబంధించిన దాంట్లో ఎవరైనా పత్రికా మిత్రులు లేదా ప్రజాస్వామికవాదులు ఒక బృందంగా రండి. మొత్తం కూడా ఎంత ఆవేదన, ఎంత కష్టము, వాళ్ళ యొక్క ఎంత కన్నీళ్ళు మనందరం కూడా చూస్తాము. దాన్ని అందరూ కూడా ఈరోజు నిజాన్ని బయటికి తీసుకొచ్చినందుకు, నిర్భయంగా చెప్పినందుకు, డెక్లరేషన్ రద్దు చేస్తా, మీకు పత్రికను మూసేస్తానంటే చెప్పకుండా దాన్ని ఆపివేయడమే. ఇది భావ ప్రకటన మీద స్వేచ్ఛే. కాబట్టి ఈ స్వేచ్ఛ ఇట్లా చేయడాన్ని ఆమెకు హక్కు లేదు. ఒక ప్రభుత్వ అధికారిగా, ఒక రెవెన్యూ అధికారిగా, తను ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది మొత్తం కూడా వాళ్ళ మీద హక్కుల మీద దాడి చేయటం అన్యాయమైనది. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో ఇతర సంఘాలన్నీ కూడా, భాగస్వామ్య సంఘాలన్నీ కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరు అందరూ కూడా మాట్లాడతారు, మిత్రులందరూ కూడా. ఇప్పుడు పద్మక్క మాట్లాడతారు. పద్మక్క న్యాయవాది, రాజకీయ ఖైదీల విడుదల పోరాట కమిటీ. రాజ్యాంగంలో కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ, మీడియా వ్యవస్థ. ఒకవేళ మీడియా వ్యవస్థలో ఏదైనా లోపాలు ఉంటే కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, వాళ్ళు పంపొచ్చు, వాళ్ళు నోటీస్ ఇస్తారు. నాకు అధికారం ఉంది కదా అని ఇవన్నీ ఏ అంగాలకు అంగాలు సమన్వయంతో పనిచేసుకోవాల్సినటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ అవ్వచ్చు, లేదు న్యాయ వ్యవస్థ అవ్వచ్చు, ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ, మీడియా వ్యవస్థ. అలా కాకుండా నాకు అధికారం ఉంది కదా అని ఈరోజు ఆర్టీఓ స్థాయి అధికారి ఒక పత్రిక సంపాదకులకు నోటీస్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన అంశం. మేమైతే జర్నలిస్టు యూనియన్గా ఇప్పుడే మా ఏపీడబ్ల్యూజే నాయకులతో, ఉత్తరాంధ్ర జర్నలిస్టు నాయకులతో, జాబ్ నాయకులతో కూడా మాట్లాడాను. అన్కండిషనల్గా, బేషరతుగా 48 గంటల్లో ఆమె ఇచ్చిన నోటీసును విత్డ్రా చేసుకుంటే ఆమెకు మంచిది. లేదు కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్న మిగతా అధికారులన్నా ఆమెకు పిలిచి ఇది సరికాదని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. లేదంటే ఉద్యమాన్ని ఈ ప్రజా సంఘాలతో కలిపి జర్నలిస్టు సంఘాలు మరింత ఉధృతం చేసి లాస్ట్కి ప్రశాంతంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో మీడియా వ్యవస్థకి, కార్యనిర్వాహక వ్యవస్థకి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఇది సున్నితమైన అంశ. అధికారులు తక్షణం 48 అవర్స్లో రావణమూర్తి గారికి ఇచ్చినటువంటి నోటీస్ని బేషరతుగా విత్డ్రా చేయాలి, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.